ఒకటి 1950. 1200. ఒక్కరు కూడా నేను చూడలేదు. ఇంక నేను ఒక్కరిదాన్ని ఉన్నాను సారీ కట్టుకోలేదు. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మా ఫ్లైట్ జర్నీ చూసారు కదండి. అండ్ నెక్స్ట్ డే ఇది మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్స్ చేయడానికి అయితే వచ్చేసాము. అక్కడ ఎలక్ట్రానిక్ సిటీలోని సాగర్ హోటల్, ఇది టిఫిన్ షాప్ చాలా బాగుంటుంది. టిఫిన్స్ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న మమ్మీ వాళ్ళ కూతురు అయితే వచ్చింది. కొంచెం అలా మాట్లాడుకొని హోటల్కి వెళ్ళి తినేసాము. కానీ అదైతే వీడియో తీయలేదు. ఇక్కడ హోటల్ ఫొటోస్ తీసుకొని తినేసి ఇలా సోప్ దాసేస్తున్నాను నేను. మీలో ఎవరైనా ఇంకా లంచ్ అది పూర్తయిపోయిన తర్వాత బయటికి వెళ్దాము ఎక్సెస్ మాల్కి అనగానే వర్షం అయితే పడిపోతుంది. సో వర్షం తగ్గిన తర్వాత ఇంకోండి ఇలా ఎక్సెస్ మాల్కి వచ్చి ఇక్కడైతే కొంచెంసేపు అలా ఉండి ఎంజాయ్ చేసాము. మాల్ అంతా చూసుకుంటూ. మాల్ అంతా మీరు కూడా చూసేయండి. మాల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ షాప్ అయితే కనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ అండ్ డ్రెస్ టాప్స్ అండ్ ఇలా తినడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి మాత్రం ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మేమైతే ఏ ఒక్కటి కూడా కొనుక్కోలేదు, జస్ట్ చూసి వచ్చేసాం అంతే. Subscribe to my YouTube channel, Your Sangeeta. బాగున్నాయి. హే గాయస్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. 1200, 1200. బ్యాగ్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అనుష తీసుకుంటుంది అంట. ఇందులో ఏం లేదు, 2 చిప్పులు ఒకటి ఇది ఒకటి పెట్టుకోవడానికి. బ్యాగ్స్ ఇంకా పై సెక్షన్లో ఉంటాయి. డిమార్ట్లో కొనుక్కున్నాను. నాది బ్లూ. ఇస్తో ఎప్పుడు ఇవే అయిపోతున్నాయి. సార్ కొంచెం స్లీవ్లెస్ కూడా ట్రై చేయాలి. నెయిల్ పాలిష్ పర్ఫ్యూమ్స్ అవి కొనుక్కో, కొంచెం కాస్ట్లీ, తక్కువ కాస్ట్లో మనం వెయ్యం. అది ఎక్కడుంది?
ఇక్కడ వచ్చేటప్పుడు స్పాలు ఎన్ని చూసామో తెలుసా? స్పా ఆ, ఎక్కడ చూసారు? బస్సులోన రాత్రి వస్తున్నప్పుడు మొత్తం అన్ని స్పాలే, స్పా 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 అనే కనిపించే. ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎంత చేసుకుంటారో ఏంటో స్పాల్ని అర్థం కావట్లేదు. మనం మినిసోలో పోదాం కదా. అది ఎక్కడ ఉంది? ఇదే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా చెల్లి అయితే తన కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయిందండి. కొంచెంసేపు అలా కంపెనీ దగ్గర నిల్చొని మా చెల్లి లోపలికి వెళ్ళినంత వరకు ఉన్నాము. తనకి బాయ్ చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము వైజాగ్ రావడానికి. ఇంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్